ఇవాల్టి టేస్టీ సాఫ్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. పులి పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అని చెప్పి మనము ఇడ్లీ లేదా దోశ పిండి ఉంటుంది కదా, సో దానిని కొంచెం తీసుకోవాలి. ఇంకా కరివేపాకు, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, కొంచెం అంత సాల్ట్, ఇంకా కొత్తిమీర అవి తీసుకోవాలి. సో ఇంకా పిండిని మనము సాఫ్ట్గా వచ్చేలాగా ఫస్ట్ కలుపుకోవాలి. సో దానికోసం అని చెప్పి కొంచెం సాల్ట్, ఇంకా ఇడ్లీ సోడాని కొద్దిగా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇంకా దీనిని కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా సాఫ్ట్గా వచ్చేలాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మనము పులి పొంగనాలకు కావాల్సినటువంటి తిరగమాతను రెడీ చేసుకుందాము. సో దానికోసం అని చెప్పి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. సో ఇందులోనికి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉండేలాగా డిస్పెన్సర్ నుంచి వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మనము రెడీగా ఉంచుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఇంకా పచ్చి శనగపప్పు అంటాం కదా, సో ఆ పప్పును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో మనకి పప్పు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. ఇంకా సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయలు ఇందులోనికి యాడ్ చేసుకొని కర్రీ లీవ్స్ అవి కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా కలిసేంత వరకు బాగా కలిపి వేయించుకోవాలి. సో ఈ పోపును మనము బాగా రెడీ చేసి ఉంచుకున్న తర్వాత మనము ఆల్రెడీ సాఫ్ట్గా మిక్స్ చేసి ఉంచుకున్నటువంటి మన ఇడ్లీ పిండిని అందులోనికి ఈ పోపును వేసి కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బాగా వేగిన పోపులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఇడ్లీ పిండిలోనికి యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇది మనకి టేస్ట్ బాగుంటుంది, ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అన్నమాట. సో పిల్లలు యమ్మీగా ఉంది అని చెప్పి తినేస్తారు. సో ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కొత్తగా చేయాలి అనుకుంటే. పాతకాలం వంటే కానీ ఇప్పుడు మన పిల్లలు టేస్టీగా కలర్ఫుల్గా ఉంది అని తినేస్తారనమాట. సో ఇప్పుడు పొంగనాలు ప్యాన్ తీసుకుని దానికి ఆయిల్ని రాసుకొని ఒక ఉల్లిపాయతోటి సో ఇలాగా మొత్తం పొంగనాలు ఫుల్గా వచ్చేంత వరకు వేసుకోవాలి. కొద్దిసేపు మనము మూతబెట్టి ఉంచినట్లయితే ఆవిరికి పై వైపు కూడా ఈజీగా కాలిపోతుంది, ఇంకా మనం ఆ పొంగనాలను తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఇలాగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకవైపు కాలిపోయింది కదా, ఇంకొక వైపుకు ఇది తిప్పుకోవాలి. మనకు కావాలి అనుకుంటే నెయ్యి కానివ్వండి, నూనెను కూడా దీనిపైన యాడ్ చేసుకోవచ్చు. పొంగనాలంతా కూడా బాగా 2 వైపులా కాలిన తర్వాత మనము ఒక ప్లేట్లోనికి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్లోనికి చట్నీ కానివ్వండి, కారం కానివ్వండి, అల్లం చట్నీ కానివ్వండి తీసుకున్నట్లయితే బాగుంటుంది. నేనైతే కారంతో తీసుకున్నాను. ఎప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి ఉంటూనే ఉంటాయి కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.